తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ డ్రామా జరుగుతూ ఉన్నది. 10 సంవత్సరాలు బీసీలు గుర్తురానటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈరోజు బీసీ నినాదాన్ని ఎత్తుకొని మేము ధర్నా చేస్తాము, మేము రైలు రోకో చేస్తాము అని మాట్లాడుతున్నటువంటి కవితక్క, మరి 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మరి బీసీలు గుర్తు రాలేదా తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క మంచి చెడులు ఆ రోజు గుర్తు రాలన్నటువంటి నీకు అధికారం కోల్పోయేసరికి, ప్రతిపక్షంలో ఉండేసరికి నీకు అందరూ గుర్తొస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలు గుర్తొస్తున్నారు, అన్ని వర్గాల కష్ట సుఖాలు నీకే పట్టినాయి అనిపిస్తూ ఉన్నది. ఈరోజు బీఆర్ఎస్లోనేమో నువ్వు మరి నువ్వు బీఆర్ఎస్ పార్టీనా జాగృతిగా కొత్త పార్టీ పెట్టినావో అర్థం కావట్లేదు. మరి నువ్వు చేసేటువంటి బీసీ రైల్ రోకోకి ఆర్ కృష్ణన్న మద్దతు ఇస్తున్నాడు అని అంటున్నారు. ఆర్ కృష్ణన్న మరి ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు? బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మేము ఏం అర్థం చేసుకోవాలా? తెలంగాణ సమాజం ఏం అర్థం చేసుకోవాలా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అర్థం చేసుకోవాలా? తేటతెల్లం అవుతా ఉన్నది, ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని, ఒకే తాను ముక్కలు అని. అంటే మళ్ళీ తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మీద రైలు రోకో చేస్తుంది. ఎంత హాస్యాస్పదంగా ఉన్నది! ఎవరి చెవులలో పూలు పెడతా ఉన్నారు మీరు? 42% బీసీ రిజర్వేషన్ ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దేశంలోనే మొట్టమొదటిసారిగా 42% బీసీ రిజర్వేషన్ని తెర మీదకి తీసుకొచ్చి దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నాయి, గర్వకారణంగా చూస్తూ ఉన్నాయి. దేశానికే గర్వకారణంగా నిలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరితో చెప్పించుకునే స్థితిలో లేదు. ఆల్రెడీ కేంద్ర మంత్రులతోని బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాము. ఎక్కడి దాకైనా సరే 42% బీసీ రిజర్వేషన్ అమల్లోకి రావాలి అని కేంద్రంతో పోరాడుతున్నాము. మాతో కలిసి వచ్చే పార్టీలను మేము కలుపుకుంటామని ఆల్రెడీ చెప్తున్నాము. మరి మధ్యలో మీకేమవుతుందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ డ్రామాలు ప్లే చేస్తున్నారు? మీరు ఎంత పొలిటికల్ డ్రామా చేసినా కవితక్క, మీరు ఎన్ని చేసినా కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారే తప్ప హక్కున చేర్చుకోలేరు అనేది మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.